నమస్తే. యాంగ్జైటీ ఇవాళ టాపిక్ వచ్చేసి ఈ యాంగ్జైటీకి గల కారణాలేంటి, దీనికి ఉన్న లక్షణాలేంటి, అసలు ఏజ్ పీపుల్కి ఇది వచ్చే అవకాశాలు ఉంటుంది అని చెప్పి వివరించడానికి మనతో పాటు సైకియాట్రిస్ట్ డాక్టర్ కేశవరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. యాంగ్జైటీ అనేది అసలు ఎందుకు వస్తుందంటారు? ఏ ఏ ఏజ్ పీపుల్కి వస్తుందంటారు? యాంగ్జైటీ అనేటువంటిది చాలా సర్వసాధారణమైనటువంటి ఇదండి. దాదాపు ఏదో ఒక స్టేజ్లో లైఫ్లో యాంగ్జైటీ ఫీల్ కాని వాళ్ళు ఎవరు ఉండరు. యాంగ్జైటీ అంటే ఆందోళన, ఏదో ఒక విషయం గురించి మనందరికీ ఆందోళన వస్తుంది. అయితే ఈ ఆందోళన చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే కంట్రోల్ లేకుండా చాలా ఎక్కువగా ఉండటము, రావాల్సిన దానికంటే చాలా ఎక్కువగా వచ్చినప్పుడు, అటువంటప్పుడు మనం దాన్ని యాంగ్జైటీ అంటాం. ఈ యాంగ్జైటీ అనేది మనకు రెండు విధాలు కనిపిస్తాయి లక్షణాలు. ఒకటి శరీరం లోపల, ఒకటి మానసికంగా. శరీరం లోపల ఏంటంటే కొంచెం వణుకు రావటము, తర్వాత ఒక్కొక్కసారి యూరినేషను, కడుపు లోపల ఒక విధమైనటువంటి రంబ్లింగ్ లాగా, ఈ విధమైన బాడీ సెన్సేషన్స్ వస్తాయి యాంగ్జైటీ లోపల. గుండె వేగంగా కొట్టుకోవటం, కొంచెం చెమట పట్టడం, ఇవన్నీ. రెండోది మానసికంగా, మైండ్ లోపల ఏంటంటే ఏదో జరగబోతుంది, ఏదో కీడు జరగబోతుంది అని ఒక విధమైనటువంటి భయము. సో ఈ రెండు కాంబినేషన్, రెండు రకాలైనటువంటి సిమ్టమ్స్ ఉంటాయి యాంగ్జైటీ లోపల. అండ్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం అలాంటిది అన్నారు కాబట్టి, అంటే గుండె దడ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అంటారా? అంటే గుండె దడకు ఈ యాంగ్జైటీ అనేది కూడా ఒక కారణం. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు గుండె దడ కొడుతుంది, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఫైట్ అండ్ ఫ్లైట్ రియాక్షన్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఆది మానవుడే ఉన్నాడు అనుకోండి, అడవిలో పోతుంటే సడన్గా ఒక పులి వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేయాలి? అయితే దాంతో ఫైటింగ్ అన్నా చేయాలి, లేదంటే పారినా పోవాలి. సో ఈ రెండింటికి కూడా ఏం కావాలి? ఫైట్ అండ్ ఫ్లైట్, ఈ రెండింటికి కూడా మన బాడీలో ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి. అంటే మన హార్ట్ బాగా వేగంగా కొట్టుకోవాలి, మన మజిల్స్కి బ్లడ్ సప్లై కావాలి. సో దానికోసము ఇమీడియట్గా మనం ఎనీ యాంగ్షియస్ సిచ్యువేషన్ రాగానే మన బాడీ ప్రిపేర్ అయిపోతుంది, అడ్రినలిన్ పంప్ చేస్తుంది. సో ఇమీడియట్గా మన హార్ట్ వేగంగా కొట్టుకోవటం. సో అది ఇది నార్మల్ థింగ్. కాకపోతే ఈ రోజు లోపల మనకు ఉండేటువంటి థ్రెట్స్ ఏంటి? మన బాస్ కోపడ్డాడు. బాస్ కోపడటం అంటే ఇప్పుడు టైగర్ లాగా మనం పారిపోలేము, కొట్లాడలేము. సో మన యాంగ్జైటీ మనతోనే ఉంటుంది. సో ఈ యాంగ్జైటీ అది మనకు చాలా హార్మ్ఫుల్గా ఉంటుంది. దానివల్ల హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ సార్, ఇప్పుడు యాంగ్జైటీ అంటేనే చాలా ఎక్కువగా ఆలోచిస్తాం, భయపడుతూ ఉంటాం అనుకుంటున్నాం. దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటే? కేవలం దీనివల్లనే రాదండి హార్ట్ అటాక్. కానీ ఈ యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటే దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ కేవలం దీనివల్ల హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఏం లేవు. కొన్ని యాంగ్జైటీ ఇంకా వేరే డిసార్డర్స్ కూడా ఉన్నాయి. అంటే ఎక్సెస్ ఫోబియాస్ అంటాం, అవి కూడా యాంగ్జైటీ కిందనే వస్తాయి. ఫోబియా అంటే వాళ్ళకు కొంతమందికి ఏరోప్లేన్ ఎక్కటం ఫోబియా ఉంటుంది, కొంతమందికి హైట్స్ ఫోబియా ఉంటుంది, కొంతమందికి ఇప్పుడు డాగ్ చూస్తే ఫోబియా ఉంటుంది. వీటిని స్పెసిఫిక్ ఫోబియాస్ అంటాం. సో అది ఒకటి. ఇంకొకటి కామన్ ఏమంటే మనం చూసేది సోషల్ ఫోబియా అంటాం. అంటే జనంలో మాట్లాడాలన్నా, కొత్త వాళ్ళని పలకరించాలంటే, గ్రూప్లో మాట్లాడాలంటే, ఇదంతా సోషల్ ఫోబియా, సోషల్ యాంగ్జైటీ అని కూడా ఉంటాం. సో ఇటువంటివి కూడా యాంగ్జైటీ డిజార్డర్స్ కిందకే వస్తాయి. అదేవిధంగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అని ఉంది. అది కూడా ఒక ట్రామా అయిన తర్వాత ఆ ప్లేస్కి పోవాలంటే వాళ్ళకు యాంగ్జైటీ రావటము, అక్కడికి పోకుండా అవాయిడ్ చేయటము, మాటికి అది గుర్తు రావటము, ఆ మెమరీస్, అవన్నీ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అని. ఈ విధంగా ఇంకొకటి జనరలైజ్డ్ యాంగ్జైటీ, అంటే ఏ కారణం లేకుండానే చాలా టూ మచ్ ఆఫ్ యాంగ్జైటీ, ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వాళ్ళు. సో అటువంటి జనరలైజ్డ్ యాంగ్జైటీ. సో ఈ విధంగా నాలుగు రకాలుగా ఉంటాయి యాంగ్జైటీ డిసార్డర్స్. దీనికి మనం అంటే ఇప్పుడు నాకు ఈ యాంగ్జైటీ ఉంది, నాకు ఈ ఆలోచన ఉంది అనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? అంటే ఇప్పుడు ఒకటి, యాంగ్జైటీ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకు థెరపీ అంటూ ఉంటుంది. అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ వాళ్ళకి బెటర్ అండి. అది కాకుండా ఫస్ట్ స్టెప్ ఏంటంటే బేసిక్గా ఈ యోగా లాంటివి కానీ వేరే రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చాలా ముఖ్యం. ఎందుకంటే యాంగ్జైటీ వచ్చినప్పుడు మనము బాడీ అంతా స్పీడ్ అవుతుంది కదా.
సో దాన్ని రిలాక్స్ చేసినాం అనుకోండి అప్పుడు యాంగ్జైటీ కూడా డ్రాప్ అవుతుంది. సో వీళ్ళకి నేర్పాలి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, తర్వాత రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు ఒకసారి మీరు యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు, మీరు కుర్చీలో కూర్చొని కూడా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ మెల్లగా చేయొచ్చు. 1 2 3 అని మెల్లగా బ్రీదింగ్ చేయటము, మెల్ల 1 2 3 చేయటము. దానివల్ల మీకు కొంచెం దాని నుంచి డైవర్ట్ అయ్యి రిలీఫ్ వస్తుంది. దీనికి ఏమైనా కారణాలు ఉంటాయి అంటారా ఈ యాంగ్జైటీ రావడానికి? యాంగ్జైటీకి కారణాలంటే ఒకటి, ఒక ఇండివిజువల్ అందరు ఇండివిజువల్స్ ఒకేలాగా ఉంటారు. కొంత వాళ్ళ పర్సనాలిటీ టైపు, వాళ్ళ జెనెటిక్ కూడా, వాళ్ళు చిన్నప్పుడు పెంచే విధానము, వాటిలో రకరకాల కారణముల వల్ల కొంతమందికి యాంగ్జైటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది సేమ్ అదే దాన్ని జరిగితే వాళ్ళు యాంగ్జైటీ ఫీల్ కారు. సో జాబ్ పోతుందంటే ఒకతను చాలా యాంగ్షియస్గా ఇంకా నిద్ర పట్టకుండా ఉండొచ్చు, ఇంకోటి ఓకే పోతే ఇంకోటి చూసుకుంటాను అని చెప్పి అట్లా ఉంటుంది. సో హౌ దట్ పర్సన్ టేక్స్ పర్సనాలిటీ మీద కూడా ఉంటుంది, పర్సనాలిటీ మీద. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే రేపు ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్ ఉంది అని అనుకున్నప్పుడు ఈ నైట్ నిద్ర రాదు, దానికి కూడా యాంగ్జైటీ కింద నిర్ధారించవచ్చు అంటే అది కొంతవరకు నార్మల్ రియాక్షన్ కూడా. ఎందుకంటే మనము ఒక యాంగ్జైటీ ఒక లెవెల్ వరకు మనల్ని పని చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. సపోజ్ ఒక ఎగ్జామినేషన్ దగ్గర వస్తుందంటే స్టూడెంట్స్ ఎక్కువసేపు చదువుతారు. సో రేపు పొద్దున మనకు వర్క్ ఉందంటే మనం ఎక్కువ పని చేస్తాము, స్పీడ్గా ఫోకస్డ్గా పనిచేస్తాము. సో ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ హెల్ప్ఫుల్. ఆ యాంగ్జైటీ ఆ లిమిట్ దాటినప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఓకే. అండ్ దీనికి ఏమైనా మెడికేషన్ ట్రీట్మెంట్ ఏమైనా? నేను చెప్పినట్టు ఒకటి సైకలాజికల్ ట్రీట్మెంట్ అన్నది ఇంపార్టెంట్ అండి. ఒకటి అందులో రిలాక్సేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని. యాంగ్జైటీ ఉన్న వాళ్ళకు కొన్ని ఆలోచన లోపల కొన్ని తప్పులు ఉంటాయి. అంటే వాళ్ళు ఏదో అంటే చాలా ఎక్కువ నష్టం అవుతుంది అని చెప్పి ఓవర్ ఎస్టిమేట్ చేస్తారు ఏది మనకు జరగబోయేటువంటి కీడ్ని. రెండోది వాళ్ళ కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేసుకుంటారు. ఇంతకుముందు వాళ్ళు అటువంటి పరిస్థితులు ధైర్యంగా వాళ్ళు ఫేస్ చేసినా కానీ మళ్ళీ వాళ్ళు నేను అది ఫేస్ చేయలేనేమో అని భయపడుతుంటారు. సో ఈ థెరపీ లోపల ఇవన్నీ డిస్కస్ చేస్తారు. ఏంటంటే నువ్వు ఇంతకుముందు ఫేస్ చేసావు, నువ్వు ఇంతకుముందు ఏం సక్సెసెస్ నువ్వు చూసావు, నువ్వు ఇంతకుముందు ఏం డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఎట్లా ఫేస్ చేసావు, వర్స్ట్ ఏమవుతుంది, ఓకే వర్స్ట్ కమ్ వాట్ ఈస్ ద థింగ్ అని ఆలోచనలు కరెక్ట్గా పెడతారు. సో దానివల్ల చాలా వరకు యాంగ్జైటీ తగ్గుతుంది. పరిస్థితిని కరెక్ట్గా అసెస్ చేసినప్పుడు యాంగ్జైటీ కూడా డ్రాప్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు షేర్ చేశారు. ఓకే, చూసారు కదా, యాంగ్జైటీ అనేది అంటే ఒక లెవెల్ వరకు ఉంటే ఓకే, కానీ అది మోతాదు సైకియాట్రిస్ట్ డాక్టర్. సో దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది, దీనికి మెడికేషన్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి డాక్టర్ కేశవరావు గారు అంటున్నారు. సెలవు.